ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధ్యక్ష, ఎవరికి డబ్బులు అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ ఉంది, నాకు ఇవన్నీ నాకు దీంట్లో నాకు లబ్ధి పొందేది నాకేం అవసరం లేదు. కానీ నా భవిష్యత్తు ఒక్కసారి స్టెబిలైజ్ అయిన తర్వాత మేము తెలంగాణ నుంచి తిరిగి ఇది మీకు సంబంధం లేదని అనుకున్నప్పుడు ఈ బాధ ఇంకెవరికి రాకూడదని అనుకున్నాం అధ్యక్ష. స్టెబిలిటీ పోగొట్టుకు డీస్టెబిలైజ్ అవ్వకూడదని ఒక వేదంతో ఈ రోజున అన్ని వదులుకొని తిట్లు తిని, ఇంట్లో ఆడబిడ్డలను తిట్టించుకొని, ఇంట్లో నా భార్యను తిట్టి, బూతులు తిట్టి, ఇంతమంది అందరి మీద కేసులు, మన పార్టీ వ్యక్తుల మీద కేసులు పడి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నాం అంటే వి వాంట్ టు మేక్ షూర్ క్రిమినలైజేషన్ ఇంటూ పాలిటిక్స్ కెన్ నాట్ బి టాలరేటెడ్, విల్ నెవర్ బి టాలరేటెడ్. మీ చట్టసభల్లోనే కూర్చొని మేము దాడులు చేస్తాం, ఇష్టారాజ్యంగా కొడతామంటే మేము కూర్చోబెట్టి కామ్గా ఉండే వ్యక్తులు అయితే కాదు. మనందరం ఇవ్వాల్సింది కూడా చాలా బలంగా, వీఆర్ హియర్ టు గివ్ సాలిడ్ స్టెబిలిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. తద్వారా పెట్టుబడులు చాలా బలంగా వస్తాయి. అది ఈ ప్రజలు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ సభాముఖంగా సభాపతి గారి ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒకటే చూసాను అధ్యక్ష. నేను ఎక్కడ చెన్నై నుంచి వచ్చాను, నేను హైదరాబాద్కి ఎర్లీ 90s వచ్చాను. 90s వచ్చినప్పుడు నాకు పుస్తకాలు చదివేటప్పుడు నాకు లీక్వాన్ యూ గురించి తెలుసు. ఫౌండర్ ప్రెసిడెంట్ సిటీ స్టేట్ ఆఫ్ సింగపూర్. మేము చూస్తుండగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము తిరిగిన మాదాపూర్ కొండల్లో కానీ, లేదంటే ట్రెక్కింగ్కి వెళ్ళిన కొండల్లో కానీ అసలు ఏమి రాదు, ఏం జరగదని, ఈ కొండలు రూపురేఖలు మారిపోతాయా అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తే, మేము చూస్తుండగా రోడ్లు వెడల్పోయినాయి. అసలు ఇంత రోడ్లు జనం లేరు కదా, ఇంత రోడ్లు దేనికి అనుకునేవాళ్ళు. అంటే 4 కార్లే కదా, 10 కార్లు వెళ్తాయి. బట్ ఆయన అందరినీ అప్పుడు పేపర్ బాగా చదువుతుంటే మాకు అర్థమేది. ఆయన అందరూ అంటూ ఉండేవాళ్ళు మాటలు, ఏంటి వరల్డ్ బ్యాంకుతో కుమ్మక్కైపోయి చేశారంటే అది ఈజీగా ఉంటుంది ఆ మాట అనేయటం. కానీ దాని విలువ ఈ జనరేషన్ అనుభవిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు. ఒక విజనరీ ఉన్న నాయకుడు వచ్చి తరం కోసం ఆలోచిస్తారు. ఖచ్చితంగా అది ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు గారు చేసింది. మొన్నగా ప్రతిసారి హైదరాబాద్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే, ఎప్పుడు మాకు ఆ ఫ్లైఓవర్ మధ్య వెళ్తా ఉంటే నిజంగా ఇందాక చెప్తున్నప్పుడు సికింద్రాబాద్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. కంటోన్మెంట్ ఈస్ మోర్ ఆఫ్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఇస్ నిజాం. బట్ సైబరాబాద్ ఇట్స్ వన్ మ్యాన్స్ క్రియేషన్. అది మనం యాక్సెప్ట్ చేస్తే, అది మనకి చాలా మందికి అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అది కూర్చోబెట్టి ఆయన కూర్చొని డిజైన్ చేశారు, ఒక కాన్సెప్ట్ చేసి దాన్ని ఇంతమందితో ఇబ్బంది పడి అందరి చేత మాటలు అనిపించుకొని ఒకసారి రోల్ చేసిన తర్వాత, దాన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత, అది దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎవరికి ఫస్ట్ ఎవరు పెట్టగలరు? అన్ని కష్టాలను అధిగమించి అందరి చేత మాటలు అనిపించుకొని ఎవరు పెట్టగలరు? That credit goes to Honorable CM Sri Chandrababu. We wholeheartedly acknowledge your efforts, sir.